ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు, ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినలను కాంగ్రెస్ పార్టీలో చేరలే అది బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. వాళ్ళు కండువలు వేసుకునేది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకునే కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కానీ ఇలా స్పీకర్ సార్ ఏమంటారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను స్పీకర్ గారికి చెప్తున్నా, సార్ నువ్వు నిజాయితీ పరువుని, అది గౌరవప్రదమైనటువంటి చేరది. ఇలా స్పీకర్ సార్కి గౌరవం ఉంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను అనుకుంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను అనుకుంటే, ఎవరైతే ఫిరాయించిందో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు, నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇలా గౌరవ స్పీకర్ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇలా ప్రజలు నవ్వుకుంటారు, స్పీకర్ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటున్నాడు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా వివరిస్తారు. కానీ స్పీకర్ గారు మాత్రం ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని క్లీన్ చిట్ ఇస్తే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నవ్వుకొని చెప్తున్నారు తప్ప ఇలా స్పీకర్ యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తలేరు. ఇవాళ స్పీకర్ గారిని మళ్ళీ కోరుతున్నా, ఇవాళ ప్రజల్లో తిరగండి, ప్రజల్లో విచారణ చేయండి. నేను ఫిరాయించిన ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలను గల్లవట్టు అడగండి. మీరు ఏ పార్టీకి మేము ఓటేస్తే మీరు ఏ పార్టీకి పోయారు, ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు నిలదీయండి.